నిండైన ఆశ నీవేగా యేసు, నిండైన ఆశ నీవేగా. పడబడిన పాదములకు తోడు నీవే కదా యేసు, తోడు నీవే కదా. ఎండమాములు చూసి నేను అలసి వేసారితిన్, ఎండమాములు చూసి నేను అలసి వేసారితిన్. జీవజలమైన ఓట నీవై సేదదీర్చితివి, నా బలము నీవైతివి యేసు, బలము నీవైతివి. ఎండిన ఎడారి బ్రతుకులో నిండైన ఆశ నీవేగా యేసు, నిండైన ఆశ నీవేగా. నిత్య మహిమకు నిలయుడాయు దివ్య కాంతులలో, నిత్య మహిమకు నిలయుడాయు దివ్య కాంతులతో, నీదు ఆత్మతో నన్ను నింపి ఫలింపచేసితివి, నా శరతు నీవైతివి యేసు, శరతు నీవైతివి. ఎండిన ఎడారి బ్రతుకులో నిండైన ఆశ నీవేగా యేసు, నిండైన ఆశ నీవేగా. అంధకార లోయలెన్నో ఎదురు నిలచున్నను, అంధకార లోయలెన్నో ఎదురు నిలచున్నను. గాయపడిన హస్తమే నన్ను గమ్యము చేర్చును, నా శరణు నీవే కదా యేసు, శరణు నీవే కదా. ఎండిన ఎడారి బ్రతుకులో నిండైన ఆశ నీవేగా యేసు, పడబడిన పాదములకు తోడు నీవే కదా యేసు, తోడు నీవే కదా. ఆ యేసుని కన్నులారా చూసే భాగ్యము దేవుడు నాకు ఇచ్చాడయ్యా. ఆ యేసుని కన్నులారా చూచుట నా జీవితము, ఎండిన నా జీవితము, ఎడారి నా బ్రతుకు ఎంతో ధన్యమయ్యిందయ్యా. ఈ మందిరంలోనే పరిచర్య చేసుకుంటూ బ్రతుకుతాను. యేసుని ఒకసారి ముద్దు పెట్టుకుంటానయ్యా. సెలవు. అన్నా, ఈ దేవుని మందిరంలో నువ్వు పరిచర్య చేయటం ఇది ఎంతో నీ గొప్ప భాగ్యమమ్మా. ఇక సెలవు తీసుకో.
మోషే ధర్మశాస్త్రము ప్రకారము దేవుని ఆలయంలో యోసేపు మరియా యేసుప్రభువాన్ని ప్రతిష్ఠ చేసి వారు బెత్లెహేము గ్రామంలోనే కొంతకాలము జీవితమును గడుపుతూ ఉన్నారు. మత్తయి 2:11 ప్రకారము తూర్పు దేశపు జ్ఞానులు యోసేపు మరియా ఉన్న గ్రామమునకు వారు వచ్చి ఉన్నారు. జ్ఞానులు దేవుని దర్శించుటకు వారు మన మధ్యలోనికి వస్తూ ఉన్నారు. జ్ఞానులము సుక్కను చూచి వచ్చితిమి. తూర్పు దేశపు జ్ఞానులము సుక్కను చూచి వచ్చితిమి. కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి. జ్ఞానులము సుక్కను చూచి వచ్చితిమి. తూర్పు దేశపు జ్ఞానులము సుక్కను చూచి వచ్చితిమి. ఈ నర్పించు బంగారము నీ వంగీకరించు ప్రభు. నీ నర్పించు బంగారము నీ వంగీకరించు ప్రభు. హల్లెలూయా 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 పాడుతూ నీ నర్పించు సామ్రాణి నీ వంగీకరించు ప్రభు. నీ నర్పించు సామ్రాణి నీ వంగీకరించు ప్రభు. హల్లెలూయా 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 పాడుతూ నీ నర్పించు బోళమును నీ వంగీకరించు ప్రభు. నీ నర్పించు బోళమును నీ వంగీకరించు ప్రభు. హల్లెలూయా 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 పాడుతూ తూర్పు దేశపు జ్ఞానులము తూర్పు దేశపు జ్ఞానులము సుక్కను చూచి వచ్చితిమి. కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి. కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి. అయ్యా, మేం తూర్పు దేశపు జ్ఞానులము. రక్షకుడు పుట్టాడని తెలుసుకొని లేఖనాల ద్వారా నక్షత్రం వెంబడి మీ యొద్దకు వచ్చాము. పరిశుద్ధ లేఖనములో యూదా దేశపు బెత్లెహేమ, యూదా ప్రాంతనములో ఎంతమాత్రము అల్పమైన దానవి కావు. ఇశ్రాయేళ్లను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది. ఈ లేఖనాల ద్వారా మీ యొద్దకు మేము వచ్చి ఉన్నాం. రక్షకుడు పుట్టాడని మేము మా జననము ధన్యమైనది. ఇక సెలవు. యోసేపు మరియా బెత్లెహేము గ్రామంలోనే
కొన్ని నెలలు అక్కడే వారు జీవించి తిరిగి జీవనోపాధి నిమిత్తము గలిలయ ప్రాంతంలోని నజరేతుకు వారి యొక్క ప్రయాణము కొనసాగినది. అయ్యా, మనము బెత్లెహేములో నుండి చాలా నెలలవుతుంది. ఇప్పుడు గలిలయలోని నజరేతుకు వెళ్దాము. ఇక్కడ పనులు దొరకక జీవించడం కష్టమవుతుంది. నిజమే మరియా, ఇక్కడ పనులు దొరకట్లేదు. తిరిగి మనం నజరేతుకు వెళదాం. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషమునలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము
మహబూబ్ నగర్ ప్రాంతంలో జీవిస్తున్నటువంటి ప్రజలు ఆ ప్రాంత ప్రజలతో యేసుప్రభుని నమ్ముకుని యేసుప్రభుని ఆరాధించడానికి మన మధ్యలోనికి వస్తున్నారు. ఎంతైనా నమ్మదగిన వాడవు యేసు నీవేనయ్యా మా జీవము యేసు నీకేనయ్యా స్తుతి ధూము యేసు నీకేనయ్యా దేవా నీకేనయ్యా ప్రభు నీకేనయ్యా స్తుతి ధూపము నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు యేసు నీవేనయ్యా మా జీవము యేసు నీకేనయ్యా స్తుతి ధూము ఎన్నో వాగ్దానములిచ్చినావు నీ మాటలన్నీ మాలో నెరవేర్చినావు ఎన్నో వాగ్దానములిచ్చినావు నీ మాటలన్నీ మాలో నెరవేర్చినావు ఇన్ని ఏండ్ల జీవన పోరాటమందునా ఇన్ని ఏండ్ల జీవన పోరాటమందునా ప్రభు ఇంతగాను మాకు జయములిచ్చినావు నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు యేసు నీవేనయ్యా మా జీవము యేసు నీకేనయ్యా
ఫలము కూర్చలేని మాకు నీవు నింగి నుండి ఆహారమునిచ్చినావు. పొలము దున్ని ఫలము కూర్చలేని మాకు నీవు నింగి నుండి ఆహారము ఇచ్చినావు. నడువలేని మమ్ము కన్న తల్లి వోలే, నడువలేని మమ్ము కన్న తల్లి వోలే నీవు చంకనెత్తి మోసీటకు చేర్చినావు. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యేసు నీవేనయ్యా మా జీవము. యేసు నీకేనయ్యా స్తుతి ధూపము. లోకమందు ఎవరికైనా జరుగనట్టి గొప్ప వింతలెన్నో మా కోసము చేసినావు. లోకమందు ఎవరికైనా జరుగనట్టి గొప్ప వింతలెన్నో మా కోసము చేసినావు. దిక్కులేని మమ్ము గొప్ప చేసినావు. దిక్కులేని మమ్ము గొప్ప చేసినావు. ఇంక దిక్కులన్నీ మ్రోగ నిన్ను చాటుతాము. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యేసు నీవేనయ్యా మా జీవము. యేసు నీకేనయ్యా స్తుతి ధూపము. యేసు నీకేనయ్యా దేవా నీకేనయ్యా ప్రభు నీకేనయ్యా స్తుతి ధూపము. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఈ హ్యాపీ న్యూ ఇయర్ మీరు ఇందాక సీరియల్గా నిలబడి ఉండండి. హ్యాపీ న్యూ ఇయర్. ఈక్వల్గా పట్టుకోండి. ప్రియరా అందరం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్దాం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. రైట్, ప్రార్థన చేసుకుందాం అండి. మీరు కూడా రండి కదా, అవి నేర్పించిన వాళ్ళు అందరు రండి. అందరు స్టేజ్ మీదకి వచ్చేసేయండి త్వరగా. అందరు రండి త్వరగా. డ్రెస్సుల మీద ఉన్నా పర్వాలేదు, అలాగే వచ్చేయండి. డ్రెస్సులు లేకపోయినా పర్లేదు. మీరు కొట్టండి. అటు కొంచెం మేరీ సిస్టర్, ప్రసన్న, ఇంకా నేర్పించిన వాళ్ళందరూ రండి, స్టేజ్ మీదకి రండి త్వరగా. ఇంకా అజ్ఞానులు,
జ్ఞానులుగా వేశారు. వీళ్ళల్లో ఉన్నారా జ్ఞానులు? చివరి ప్రార్థన చేసుకున్నాం పిల్లరా. రెండమ్మా, మీరు కూడా రండి. అలాగే దేవుని సేవకురాలు మేరీ సిస్టర్ మేరీ గారు కూడా రండి. త్వరగా ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన. అన్న సిమియన్ ఏడి? సిమియన్ ఉన్నాడా? రైట్. మేరీ త్వరగా రండి. భూపతి మాస్టర్ గారు, మిస్సెస్ భూపతి గారు, మేరీ సిస్టరు, అలాగే ప్రసన్న ఎక్కడున్నారు? రండి త్వరగా రండి. ఇటురమ్మా. అటు వాళ్ళ వైపుకి వెళ్ళి చూడండి. పిల్లరా, ఇక్కడ ఈ బిడ్డలు మరి చాలా ప్రయాసపడి నేర్చుకున్నారు. అలాగే మాస్టర్ గారు, మిస్సెస్ భూపతి మాస్టారు, ప్రసన్న, ఇంకా మన సహోదరులందరూ ఈ పిల్లలకి ప్రాక్టీస్ చేయించారు. అలాగే వారు చేసిన ఈ కార్యక్రమాలను బట్టి దేవుని మనం స్తుతిద్దాము.